హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రేడర్. ఈరోజు ప్రీ మార్కెట్ అనాలిసిస్ గురించి చూసుకుందాము. సో నిఫ్టీ అనాలిసిస్ చూద్దాము, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాము, ఎఫ్ఐఐ డేటా కూడా చూద్దాము. సో ఏ విధంగా మార్కెట్ ఉండబోతుంది, సైడ్ వేజా ఏ విధంగా అనేది. సో ఇప్పుడు మార్కెట్ చూసుకున్నట్టయితే, సో నిన్నటి మార్కెట్ మనకు తీసుకోవద్దా అంటే స్కాల్పింగ్లు చేసుకోవచ్చు. సో ఇక్కడ మధ్య వాలటైలిటీ చేసింది, కానీ మనకు అన్నట్టుగా ఈ టార్గెట్ దాకా అయితే రాలేదు. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఈ రేంజ్లో నుండే మనకి 3 అవర్స్ తర్వాతనే మనకి టార్గెట్ అయితే అచీవ్ అయింది. సో ఇక్కడ 5 మినిట్స్ క్యాండిల్ చూసుకున్నట్టయితే మార్కెట్ ఈ హై నుండి ఈ లోకి మనం ఫిబొనాసీ డ్రా చేసినట్టయితే మనకి 50% దగ్గర మార్కెట్ షార్ప్గా ఓపెన్ అయింది. సో ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే స్ట్రాంగ్గా పడ్డది. సో తర్వాత మార్కెట్ సెకండ్ 5 మినిట్ క్యాండిల్ని బ్రేక్ చేసేసింది పైకి. సో మనం ఈ ఏరియాలోనే హై బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకొని, సో ఇది ఫస్ట్ టార్గెట్గా, ఇది సెకండ్ టార్గెట్గా మనము రైడ్ చేయొచ్చు. సో క్లియర్గా చూసుకున్నట్టయితే ఈ హై నుండి ఈ లో నుండి హైకి మనం ఫిబొనాసీ డ్రా చేసినట్టయితే, సో ఇక్కడ మనకు 50% ఇక్కడికి మార్కెట్ వస్తుంది అనేది మనకి ఇక్కడ టార్గెట్ చూసుకోవచ్చు. క్లియర్గా మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చింది. తర్వాత మళ్ళీ రీఎంటర్ అయ్యామనుకో, మళ్ళీ ఇక్కడ ఈ ఏరియాలో మళ్ళీ రీఎంటర్ అయితే మనకి ఇంకా సెకండ్ టార్గెట్ కూడా ఈ వరకు వచ్చినట్టున్నా. ఇది ఒక ట్రెండ్ లైన్ ఉంది. ఈ ట్రెండ్ లైన్ దగ్గర ఇలా టచ్ చేసేసి పైకి వెళ్ళిపోవచ్చు. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూసుకున్నట్టయితే మార్కెట్ అయితే ఈ ఏరియాలోనే ఉంది. సో సైడ్ వేస్ ఒక రేంజ్లోనే ఉన్నట్టుగా మనకి 1 డే క్యాండిల్ ఇది 4 అవర్స్ క్యాండిల్లో చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఇది ఒక రేంజ్లోనే ఉంది కన్సాలిడేటెడ్గా 2 డేస్ నుండి. ఇంకా పైకి అయితే స్టాప్ లాస్ హంటింగ్ అయితే ఉంది 51,200 దగ్గర. సో మనకి అప్ సైడ్ ఉంటుందా అనేది కూడా చూడాలి. నిఫ్టీతో కంపేర్ చేస్తే పైన ఇంకా స్టాప్ లాస్ హంటింగ్ అయితే ఉంది. 1 అవర్ క్యాండిల్ చూసుకున్నట్టయితే ఫస్ట్ 1 అవర్లో మార్కెట్ అయితే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ పడ్డది. తర్వాత మనకి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే ఇది మాస్టర్ క్యాండిల్ స్ట్రాటజీ మనకు వర్కౌట్ అవుద్ది. సో ఫస్ట్ క్యాండిల్ ఇక్కడే ఉంది. తర్వాత మార్కెట్ సెకండ్ సైడ్ వేస్గా ఉంది. ఆన్ నుండి తర్వాత 1 2 3 4 5 అవర్స్ పట్టింది. సో మళ్ళీ సేమ్ మనకు టార్గెట్ ఇవ్వడానికి మనకు చాలా వాలటైల్గా మనకు మార్కెట్ అయితే బిహేవ్ చేసింది. సో 4వ తారీఖు రిజెక్ట్ అయింది, తర్వాత 10వ తారీఖు రిజెక్ట్ అయింది, తర్వాత ఇక్కడ మనకు 11th కూడా ఈ ఏరియాలో రిజెక్ట్ అయింది. సో ఈ కరెక్ట్గా ట్రెండ్ లైన్ డ్రా చేసేసుకుంటే మనకు నిన్నటి మార్కెట్ అయితే మనకు ఈ 2 క్యాండిల్స్ హాఫ్ అన్ అవర్ పట్టింది. దాని తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది. సో బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మనం ఎంట్రీ తీసుకుంటే మనకు 379 పాయింట్లు మనకి టార్గెట్ ఇచ్చినట్టు. సో ఇక్కడ 5 మినిట్ క్యాండిల్లో మార్కెట్ ఇది ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చిందో మనం ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ చిన్నది పెట్టేసుకుంటే మనకి టార్గెట్ అయితే అచీవ్ అయింది. తర్వాత మార్కెట్ క్లియర్గా చూసుకున్నట్టయితే మనకు ఒక ఛానల్లో మార్కెట్ అయితే డౌన్ సైడ్గా స్లోగా మళ్ళీ మార్కెట్ ఏ ఏరియాలో బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళిందో అదే ఏరియాకి మనకైతే వచ్చింది. సో ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ నిన్నటి ఛానల్ అనేది మనకి బ్రేక్అవుట్ ఇస్తుందా, కొంతవరకు ఇదే రేంజ్లో మనకి ఈ రోజు కూడా కంటిన్యూ అవుద్దా అనేది మనం చూడొచ్చు. సో ఈ రేంజ్లో వెళ్ళినా మళ్ళీ పైకి వెళ్ళేసి మళ్ళీ అక్కడ నుండి కిందికి వచ్చేసి ఇది బ్రేక్ డౌన్ ఇచ్చింది అనుకో, ఇది ఒక ఛానల్ కింద నుండి వెళ్తుంది, ఇది ఒక సపోర్ట్ లైను. సో ఈ సపోర్ట్ లైన్ మనకి ఎప్పుడైతే బ్రేక్ డౌన్ ఇస్తుందో, సో మనం ఈ ఏరియాలో మనం ఎంట్రీ తీసుకున్నా కానీ మనకు ఆల్మోస్ట్ మనకు సో ఇది ఒకవేళ పొరపాటున మనకి ఈ ఛానల్ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే మనకు వేరే ట్రెండ్ అనేది ఫాలో అయ్యే ఆస్కారం అయితే ఉంది. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చూసుకున్నట్టయితే మనకి ఫీచర్స్లో ఇండిసిసివ్గా ఉంది, ఆప్షన్స్లోనైతే మీడియం బుల్లిష్గా ఉంది. సో నెట్ చేంజ్ అనేది మనకి క్లియర్గా కనబడుతుంది ఇక్కడ. సో ప్రో ట్రేడర్స్ క్లయింట్స్ అనేవి ఇండిసిసివ్గా ఉన్నారు, న్యూట్రల్గా ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే నిఫ్టీ ఆప్షన్ డేటా చూసుకున్నట్టయితే మనకు ఇండియా విక్స్ వాలటైలిటీ ఇండెక్స్ అనేది 14 ఉంది. సో తర్వాత పుట్ కాల్ రేషియో మనకు 0.9 ఉంది. సో కొంత బుల్లిష్ సిగ్నల్ అయితే ఉంది, అంటే కాల్ రైటర్స్ చూసుకున్నట్టయితే. సో ఇక్కడ మనకి పైన స్టాప్ లాస్ ఇండెక్స్ అనేది అంటే స్టాప్ లాస్ హంటింగ్ అనేది మనకు ఉంది. సో ఇక్కడ మార్కెట్ అయితే 23,322 దగ్గర క్లోజ్ అయింది. కానీ సో పైన హంటింగ్ సెల్లర్స్ అయితే కాల్ రైటర్స్ అయితే 23,400 దగ్గర ఉన్నారు, 23,500 దగ్గర ఉన్నారు, ఇంకా పైకి ఉన్నారు. సో మార్కెట్ అయితే కొంత అప్ సైడ్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది ఒక రకంగా చూసుకున్నట్టయితే. ఇంకా సో మార్కెట్ సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత మనకి గవర్నమెంట్ ఫామ్ చేశారు. సో అదొక పాజిటివ్ న్యూస్గా చూసుకోవచ్చు. తర్వాత స్టాప్ లాస్ హంటింగ్ అనేది జరిగింది కాబట్టి మార్కెట్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో ఈరోజు ఆల్రెడీ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మార్కెట్ ఈ ఏరియాలో ఉంది. ఇక్కడ నుండి స్టాప్ లాస్ హంటింగ్ కోసం 23,400 దగ్గరికి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది పైకి బ్రేక్అవుట్ అయితే.
బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే మనకు మార్కెట్ అయితే 49,895 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో 49,700 దగ్గర నీకు స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. కిందికి ఇలా వచ్చేసి పైకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. మనకి ఇటు సైడ్ బ్రేక్ అవుట్ ఇస్తే 49,700కి స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. తర్వాత అదేవిధంగా 50,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో ఈ విధంగా చూద్దాము మార్కెట్ ఏ రేంజ్లో ఉంటుందో. సో పుట్ కాల్ రేషియో 0.92 ఉంది. సో ఇండియా ఇండెక్స్ వాలటైలిటీ ఇండెక్స్ 14 ఉంది. సో ఫ్రెండ్స్, గిఫ్ట్ నిఫ్టీ చూసుకున్నట్టయితే గిఫ్ట్ నిఫ్టీ ఇండెక్స్ ఫ్యూచర్ చూసుకున్నట్టయితే ఇప్పుడు 6:44 ఎర్లీ మార్నింగ్ అవుతుంది. సో మార్కెట్ అయితే 23,458 అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. మార్కెట్ అయితే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది మనకి. సో ఇక్కడ గ్లోబల్ మార్కెట్ చూసుకున్నట్టయితే మార్కెట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు అమెరికన్ మార్కెట్ S&P 500 ప్లస్ ఉంది కొద్దిగా. అదే నాస్డాక్ 267 పాయింట్స్ ప్లస్లో ఉంది. సో అదేవిధంగా మనకి ఏషియన్ మార్కెట్స్ కూడా మనకి డౌన్లోకి వచ్చి చూసుకున్నట్టయితే ఇది జర్మన్ మార్కెట్ పాజిటివ్గా ఉంది. అదేవిధంగా లండన్ మార్కెట్ కూడా పాజిటివ్గానే ఉంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ డౌన్కి వచ్చినట్టయితే మనకి ఇంకా జపనీస్ మార్కెట్ కూడా పాజిటివ్గానే ఉంది. సో ఇటు న్యూజిలాండ్ కొద్దిగా పాజిటివ్గానే ఉంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ చైనీస్ మార్కెట్స్ అయితే కొద్దిగా పాజిటివ్గా న్యూట్రల్గా ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మార్కెట్ కొద్దిగా మైల్డ్ బుల్లిష్ టు న్యూట్రల్తో అప్ సైడ్ ఉండే ఛాన్స్ అయితే కనపడుతూ ఉంది. చూద్దాము. సో అది ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన అనాలిసిస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.